రైట్. అయితే మనం ట్రైలర్లో చూస్తుంటే అన్ని ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, అలానే అందరూ కూడా సీనియర్ యాక్టర్సే మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఆ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? నిజంగా చెప్పాలంటే ఒక చిన్న తరహాలో స్టార్ట్ చేసిన ఈ మూవీ ఇవాళ చాలా జనాల్లోని చాలా మంచి ఆదరణ పొందడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ యొక్క ప్రేక్షక ఆదరణ చూసి మా ప్రొడ్యూసర్ గారు కూడా ఇంకా స్టెప్ ముందరకు తీసుకుందాం, ఇంకా ముందరకు పోదాం, ఇంకా బెటర్మెంట్ జనాల్లో ఖచ్చితంగా ఈ సినిమా వెళ్ళాలి అని చెప్పేసి ఆయన సాయశక్తిలో ప్రయత్నించి 100% ఈ మూవీని అన్ని థియేటర్స్ లో వచ్చేలాగా ప్లాన్ చేస్తాం మేడం. సో త్వరలో మీ అందరి ముందరికి రాబోతుంది. సెప్టెంబర్ 4th ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారు ఏంటి అనేది మరికొన్ని రోజులను తెలిసిపోతుంది. అయితే ఈ స్టోరీ లైన్, ఈ కాన్సెప్ట్ చూస్తుంటే కనుక మనం మాట్లాడుకున్నట్లు అన్ని ఎమోషన్స్ అందులో మనకి కనిపిస్తున్నాయి. లవ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే అసలు ఈ స్టోరీ లైన్ మీకు అసలు ఎలా తట్టింది, ఎప్పుడు తట్టింది, అసలు ఎలా వచ్చింది ఆలోచన? బేసిక్ గా ఈ మూవీ స్టోరీ లైన్ ఎప్పుడు వచ్చిందంటే, బేసిక్ నేను ఒక 2 years బ్యాక్ ఒక మంచి సాంగ్ రాసుకున్నాను. ఈ సాంగ్ ఎప్పుడైతే మైండ్ లో ఒక మంచి స్టోరీ రాయాలని వచ్చిందో ఆ సాంగ్ నా మైండ్ లోకి వచ్చింది అనమాట. సో ఆ సాంగ్ ఒక ఫాదర్ కి సన్ కి మధ్యలో ఉండే ఎమోషన్ ని, ఫాదర్ చనిపోతే ఎలా ఉంటది అనే దాని మీద రాసుకుంది. ఆ పాట మీద ఎందుకు కథ రాయకూడదు అనే థాట్ లోని పాటకి అల్లుకుంటూ ఒక మంచి కథ తయారైంది. ఆ కథని పాయింట్ టు పాయింట్ 2 months బాగా ఆలోచించి రోజు రోజు ఒక్కొక్క పాయింట్ రాస్తుంటే ఇంత అద్భుతమైన కథ వస్తుందనే ఫీలింగ్ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్కి చెప్పడం జరిగింది. సో వాళ్ళకి కూడా అల్టిమేట్ గా స్టోరీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్పినట్లుగా ప్రొడ్యూసర్స్ కి కథ నచ్చటం మెయిన్ గా, ఇందులో హీరో గారు కూడా ప్రొడ్యూసర్, అలాగే మన విలన్ కమ్ ప్రొడ్యూసర్. అంటే ఒక రిస్క్ చేస్తున్నాము అని అనిపించలేదా? కొత్త స్టోరీ, కొత్త డైరెక్టర్, ఇదంతా కూడా రిస్క్ అని ఎక్కడ అనిపించలేదు? ఈ స్టోరీ విన్న జరిగింది ఏంటంటే, ఫస్ట్ స్టార్ట్ చేసింది హీరో కమ్ ప్రొడ్యూసర్ అండి. ఆయన స్టార్ట్ చేశాడు. ఒక 5-6 రోజుల తర్వాత అసలు ఆ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి వెళ్ళా. దాంట్లో యాక్ట్ చేయడానికి అని వెళ్ళా. నాకు నచ్చింది, చెప్పేటప్పుడే ఒక పాట కానీ ఆ స్టోరీ కానీ నచ్చింది, బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న చిన్న సలహాలు చెప్పా ఆయనకి. అంటే మీరు విలన్ అంటున్నారు, మాకు ట్రైలర్ లో చూపిస్తేనేమో కామెడీ రెండు ఉంటాయండి. ఫస్ట్ హాఫ్ లో అదే చెప్తున్నా ఇప్పుడు మీకు. నేను ముందే చెప్పాను అనమాట ఒక చిన్న సలహా. స్టోరీ ఫుల్ అయిన అవ్వలేదు కాబట్టి, అంటే నేను ఆయనతో అప్రోచ్ అయ్యేటప్పటికి ఫుల్ అయిన అవ్వాల. ఫస్ట్ హాఫ్ సీరియస్గా ఉండాలి, సెకండ్ హాఫ్ కామెడీగా ఉండాలి. అది ఆ టైపులో, ఆ తరహాలో కావాలి. ఎందుకంటే ఈ కామెడీ కూడా న్యాచురల్గా కొన్ని సీన్స్ ఉండాలి. ఎట్లా అంటే, ఇప్పుడు విలనే ఇది చేస్తే, ఏది కామెడీ చేస్తే ఎలా ఉంటుంది మనం చూసాం. జయప్రకాష్ రెడ్డి గారు కానీ, తర్వాత నూతన్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన సీరియస్గానే చేస్తాడు, కామెడీగా కూడా చేస్తాడు. ఆ రెండూ ఉన్నాయి ఆయనలో. ఒకే సినిమాలో మనం రెండు చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ నాకు నా మొదలు తట్టింది. చెప్పారు, దాని ప్రకారంగా ప్రొడ్యూసర్ గారి మాట కాదనకుండా, సార్ మీలో ఈ యాంగిల్ ఉంది అని చెప్పేసి నాకైతే చెప్పారు. ఒక దర్శకుడుగా కథని ఎలా బాగా తీసుకెళ్లాలో, ఆర్టిస్ట్ కి ఏం వస్తే ఆడియన్స్ ఇంకా బాగా చూస్తాడో కూడా తెలిసి ఉండాలి. సో ఆ ప్రకారంగా సార్ కామెడీ బాగా చేయగలరు, విలనిజం బాగా చేయగలరు కాబట్టి రెండుటిని మ్యాచ్ చేస్తూ సెకండ్ హాఫ్ మొత్తం హీరోకి విలన్ కి మధ్యలో ఒక అల్టిమేట్ కామెడీ ఉంటది. హ్యాపీగా థియేటర్ లోంచి నవ్వుకుంటూ బయటకు వస్తారు. అలాంటి ఫన్ ఉంటది. అంటే ఇందులో గెటప్ కూడా డిఫరెంట్ గా ఉంది మీకు? అంతేనండి. అంటే వయసు రీత్యా ఫస్ట్ హాఫ్ లో కొంచెం యంగ్ గా ఉంటాను, సెకండ్ హాఫ్ లోకి వచ్చేటప్పటికి కొంచెం వయసు పెరుగుద్ది. తర్వాత అలా ఆ రకంగా ఉంటది అనమాట. ఇంకా మన హీరో గారి దగ్గరకు వద్దాం. ఇప్పుడు సార్ చెప్పినట్లు ఫస్ట్ దీన్ని ఓకే చేసిందే మీరు అని చెప్పారు, ప్రొడ్యూసర్ అండ్ హీరో. మీరు ఈ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మాకు ఒక మంచి కథ తీయాలని కోరిక మేడం. రాముడు కథ అంటే నా పేరు శ్రీరాములు, అంటే దేవుడి పేరు మీద ఒక సినిమా తీద్దాం నా ఆలోచన ఉంది. ఎట్లాగైనా కానీ ఒక సినిమా తీయాలని నేను ఫస్ట్ కథను నచ్చి డైరెక్టర్ గారితో నేను కాల్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా సరే సార్ శ్రీరామ్ గారు మంచి కథ తీద్దాం అన్నాడు. ఓకే అనుకొని మా రాముడు టైటిల్ ఓపెనింగ్ అన్ని స్టార్ట్ అయ్యాక ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఆయన నచ్చి నేను కూడా షేర్ ఉంటానని చెప్పి ఇద్దరం కలిసి తీసాను. సార్ యాక్చువల్ గా షూటింగ్ మధ్యలో కథ ఇంకా అంటే మొదట్లోనే ఒక ఆర్టిస్ట్ గా కథ నచ్చి పాట నచ్చి జాయిన్ అయ్యారు టీంలోని. ఒక 5-6 days షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన మధ్యలో ఈ మూవీ చాలా మంచిగా వెళ్తుంది,
మీరు కొన్ని దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారు, అలా అవ్వకండి. ఈవెన్ నేను ప్రొడ్యూసర్ గా ఉండి కూడా ఈ మూవీని నడిపిస్తానని చెప్పేసి ఆ మధ్యలో సార్ జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, అలా సపోర్ట్ మేము అడగకుండానే సార్ సపోర్ట్ మాకు 100%. ఓకే. అండ్ మీకు ఇది డెబ్యూ అంటే విలేజ్ నేటివిటీ కావచ్చు, ఇక్కడ ఫాదర్ ఎమోషన్ కావచ్చు, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్ని కనిపిస్తున్నాయి మనకి. డబల్ యాక్షన్ మేడం. ఓకే, తండ్రి కొడుకులు నేనే చేశాను. తండ్రిగా నేనే చేసి దీంట్లో తండ్రి పడే కష్టాలు కానీ అన్ని కొడుకు ఎంతసేపు తండ్రి అనేవాడు పేదలకు హెల్ప్ చేస్తాడు అన్నమాట, కొడుకుని పట్టించుకోడు తండ్రి. అందువల్ల కుమారుడు అనేవాడు నక్సలెట్కి వెళ్ళిపోతాడు అతను. ఓకే. ఈ పెద్దవాడు ఏంటంటే ఆ ఊర్లో ప్రెసిడెంట్ గా ఊరంతా చూసుకోవడం, మంచి అటు చూసుకోవడం చేస్తుంటాడు. అక్కడే కథ పుడుతుంది అన్నమాట. ఆయన ఎమ్మెల్యేగా లక్ష్మణరావు గారు అద్భుతంగా చేశారు. ఆయనకి మాకు జోడీగా మంచి మంచి సింగర్స్ పెట్టాము. పెద్ద ప్యాడింగ్ తో చేయడం మాకు తొలిసారి. నాకు తీశాను మేడం, 5-6 సినిమాలు తీసా, ఏమనిపించలేదు, చిన్నవి తీశాను. మా ఏరియాలో రిలీజ్ చేసుకున్నాము. ఇది నాకు వరల్డ్ వైజ్ గా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తున్నాడు మా ప్రొడ్యూసర్ గారు. ఆయన నేను చేస్తాను శ్రీరామ్ గారు చెప్పి ఆయన వల్ల సినిమా ఇప్పుడు దాకా కూడా థియేటర్కి వస్తుంది. ఓకే, అంటే మీకు బయట ఉండే శ్రీరామ్ ఏదైతే ఉన్నారో మూవీలో ఏమైనా దానికి ఆ క్యారెక్టర్ దగ్గరగా ఉండే అవకాశం ఉందా? ఉన్నాయి మేడం. ఎందుకంటే రాముడు అనే మంచి బాలుడు, అట్లాగే నేను కూడా 99% ఈ ఊరికి కూడా ఏదైనా నా దగ్గర నేను హెల్ప్ చేస్తుంటాను. నేను ఒక విలేజ్ కుటుంబంలో పుట్టాను. నా పేరు శ్రీరాము, మాది రైతు కుటుంబము. మేము సినిమాలో చిరంజీవి గారి సినిమాలు, పవర్ స్టార్ సినిమాలు చూస్తా పెరిగాం. అంటే ఏదైనా ఒక యాక్టర్ అవ్వాల కోరిక. ఫస్ట్ స్టార్టింగ్గా నేను హీరోగా వచ్చాను. 2017 స్టార్ట్ అయింది మూవీ జర్నీ. సూర్యబాబు గారు అవకాశం ఇస్తే ఇప్పుడు దాకా 1 by 1 చేసుకుంటూ వస్తున్నా. ఈ సినిమాతో మా డైరెక్టర్ గారు బ్రహ్మాండంగా డైరెక్షన్ చేశారు. ప్రొడ్యూసర్ గారు ఆయన విలన్ క్యారెక్టర్ అట్లా ఒక కుటుంబం లాగా కలిసి చేసాం. ఖచ్చితంగా పడుతున్నా నమ్మకం ఉంది. ఎస్, అంటే మనకి ట్రైలర్ చూస్తే ఫీడ్బ్యాక్ అనేది అంతా మనకు తెలుస్తుంది. మీ పర్సనల్ గా మీ సర్కిల్స్ నుంచి ఆ ఫీడ్బ్యాక్ ఎలా అనిపించింది, మీకు ఎటువంటి అప్రిసియేషన్స్ వచ్చినాయి? నాకైతే చాలా బాగుందమ్మా. ఈ సినిమాతో పాటు ఇంకో సినిమాలో చేస్తున్నాను నేను. ఓకే, రెండు ఒక 10 days తేడాతో బిగినాయి. అది కూడా అయిపోయింది. వేట మొదలైంది అనే సినిమాలో. ఓకే, అది ఇంకా వైల్డ్ గా ఉంటుంది క్యారెక్టర్. ఈ మధ్య కాలంలో ఇది ఒక విలన్స్ అనేది పాత తరాన్ని గుర్తు చేస్తూ నేను కొత్తగా చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఒక 3 years బ్యాక్ సుమన్ గారు పరిచయం, హీరో సుమన్ గారు. ఒక ఫంక్షన్లో కలిశారు, మా ఫంక్షన్లోనే. ఆయన చెప్పారు, లక్ష్మణరావు మీరు విలన్ క్యారెక్టర్ వేస్తే చాలా బాగుంటారు, మీ గెటప్కి మీ బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. అనుకోకుండా నా సినిమాలంటే ముందు నుంచి నాకు ప్యాషను. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని నేను. ఆయన చూస్తూ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చాడు. ఇట్లా మనకేంటంటే నాకు బిజినెస్ పరంగా నాకు బిజినెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన చెప్పిన దానికి నాకు అది బాగుంది అనిపించింది. ఏదో ఏజ్ అది చిన్న వయసులో రావాల్సింది కొంచెం ఎక్కువైనా సరే మనం చేద్దాం అనిపించింది. అయితే అందులో కానీ ఇందులో కానీ రకరకాల డిఫరెంట్ టైపు నా క్యారెక్టర్స్ ఉంటాయి. రానున్న కాలంలో పెద్ద హీరోలతో చేయాలి, చిరంజీవి గారితో, మహేష్ బాబు గారితో, ప్రభాస్, ఇట్లా అల్లు అర్జున్ వాళ్ళతో అది కూడా ఆపోజిట్ క్యారెక్టర్, మంచి రోల్ కావాలి. నాకైతే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సినిమా చూస్తే ఎవరైనా చెప్తారు, యాక్సెప్ట్ చేస్తారు అనమాట. మా నోడుతో మేము గొప్పగా చెప్పుకునేది వేరు. ఆ సినిమాని చూసి ఇది కరెక్ట్, ఇతను చెప్పింది జెన్యునా కాదా అనేది ప్రేక్షకులు చెప్తారు. కానీ నాకు ఆ నమ్మకం ఉంది. అందుకని ఏంటంటే వరల్డ్ వైడ్గా ఇప్పుడు మనం వరల్డ్ బదులు ఇండియాలో అనుకుందాం అండి. ప్రస్తుతానికి ఏంటంటే అంతా కూడా మనం చక్కగా రిలీజ్ చేస్తున్నాం. సాంగ్స్ బాగుంటాయండి. దీంట్లో హైలైట్ ఏంటంటే సాంగ్స్ ఆల్రెడీ మనం చూసాము, అసలు మిలియన్స్ లో వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. పాడింది ఎవరు అసలు? చెప్తానండి ఒక్క సెకండ్. సాంగ్స్ లో హైలైట్ ఏంటంటే ఫస్ట్ సాంగ్ అతులిత మన హనుమాన్ చాలీసాతో టైటిల్ సాంగ్. ఈ సాంగ్ గురించి మనం చెప్పుకోవాలి అంటే 99 ఛానల్లోనే ఈ సాంగ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆయన చెప్పే ముందు ఒక్కసారి ఆ సాంగ్ కూడా మనం చూద్దాము. మన 99 ఛానల్లోనే లాంచ్ చేశారు. ఒక్కసారి సాంగ్ ప్లీజ్. జ్ఞాన గుణ సాగర జయ కపిసతి లోక ఉజాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగీ క్షణం క్షణం కణం కణం లంకను వణికించిన వాడు వానర సేనను నడిపించిన వాడు ఇదం
చరిత్రం ఇతిహాసం చివరికి ఆ రావణ కాష్టం తప్పక జరిగెనులే ఈ సంహారం మా రామ 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 రాముడు మా రామ 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 రాముడు అందరివాడు 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 రాముడు రాముడు అందరివాడు రాముడు అందరివాడు జయ అయితే ఈ టైటిల్ సాంగ్ ని మా 99 ఛానల్ లోనే శుభారంభం చేశారు. అవునండి. ఆ రోజు విశేషం ఏంటంటే మన 99 ఛానల్లో డిజిటల్ ఛానల్స్ ఓపెనింగ్ డిజిటల్ ఛానల్స్ ఆ రోజునే ఓపెన్ చేశారు. యాక్చువల్గా మధ్యాహ్నం మేము ఏ ఛానల్కి వెళ్దామని చూస్తుంటే మా నర్సారెడ్డి గారు, నల్గొండ నర్సారెడ్డి గారు, గద్దర్ గారు మన 99 టీవీలో ఇవాళ ఓపెనింగ్ ఉంది, నేను వెళ్తున్నానంటే వారితో కూడా అదే టైంకి నవీన్ యాదవ్ గారు కూడా ఆయన కూడా కలిసి రావటం, మేము కలిసి రావటం, అనుకోకుండా ఒక మంచి కార్యక్రమంతో ఒక మంచి ట్రెడిషనల్గా ఆధ్యాత్మికంగా ఛానల్ కూడా మాకు బాగుంటుందని చెప్పి చైర్మన్ గారు చెప్పారు, 99 టీవీ చైర్మన్ గారు. వారికి కూడా ఆ రోజున మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఆ సాంగ్ వచ్చేటప్పటికి నజీరుద్దీన్ అండి ఓకే పాట పాడింది ఓజీ మూవీలోని 5 స్ట్రామ్ సాంగ్ పాడాడు. సో ఆ మూవీలో పాడిన తర్వాత ఆ సింగర్ పాడితే బాగుంటది అనిపించింది నాకు. ఓకే సో ఈ మూవీలో 5 పాటలు నేను రాశానండి మొత్తం. ఓకే మీరే రాశారు 5 సాంగ్స్. ఓకే 5 సాంగ్స్ రాశాను. సో టైటిల్ సాంగ్ కురిసే కురిసే అని ఒక రొమాంటిక్ సాంగ్, ఎట్టెట్టో అనే ఒక లవ్ సాంగ్, అట్లా ఐటమ్ సాంగ్ ఒకటి, రకరకాలుగా ఇట్లా టోటల్ ఒక 5 సాంగ్స్ దాకా ఈ మూవీలో రాయడం జరిగింది. ఓకే అంటే ఆల్రెడీ మన యూట్యూబ్ లో మంచి ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి సాంగ్స్ అన్ని కురిసే కూడా. కురిసే అనే ఒకటి లవ్ సాంగ్ ఉంటుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడ కూడా రమ్య బెహ్రా పాడారు. రమ్య బెహ్రా మనీష్ కుమార్ కాంబినేషన్. మనీష్ కుమార్ కూడా యూట్యూబ్ లో మంచి ఫేమస్ అండి. ఆయన కూడా ఆయన కొన్ని సాంగ్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరు కలిసి పాడారు మేల్ ఫీమేల్. తర్వాత గీతా మోదరి గారి సాంగ్ ఒకటి ఉంటుంది ఐటమ్ సాంగ్, అది కూడా చాలా అదే ఇటువంటి సినిమాలో ఐటమ్ నెంబర్ కూడా మేము చూడడం జరిగింది. అంటే బేసిక్ గా సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, ఒక మైథలాజికల్ ఫిల్మ్, అందరూ హ్యాపీగా వెళ్ళి చూసే ఫిల్మ్. ఇందులో కూడా ఒక టింజ్ ఉండాలి, మిగతా ఆడియన్స్ కూడా రప్పియాలి, అది కూడా ఒక కారణం కొద్దిగా ఉండదు, అది మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ ఉండదు, సిచ్యువేషనల్ గా ఉంటాయి, సిచ్యువేషన్ తగింది అయితేనే మేము సినిమాలో పెట్టాం అన్నమాట. అట్లా ఆ సిచ్యువేషన్ లో అది డిమాండ్ చేస్తే ఆ సాంగ్ ని ఇన్స్టెంట్ గా ఒక డైరెక్టర్ గా కథ రాశాను, డైలాగ్స్ రాశాను, ఈ సిచ్యువేషన్ లో ఒక పాట ఉండాలి అన్నప్పుడు పాటలు కూడా రాసే టాలెంట్ ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్ లో ఆ పాటకి ఎలాంటి పాట కావాలో అలాంటి పాటే రాశాను. ఇప్పుడు పాతకాలంలో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అండి, రచన దర్శకత్వం చాలా ఉంటాయండి. ఆయన ఏంటంటే చాలా పాటలు రాస్తారు ఆయన. అట్లాగే ఈయన మల్టీ టాలెంటెడ్. మన యాక్చువల్గా ఇంట్రోలో అదే మనం చెప్పలేదు, ఓన్లీ డైరెక్టర్ పరిచయం చేసుకున్నాము. కాకపోతే ఏంటంటే సాంగ్స్ రాసింది ఆయన అండి. మ్యూజిక్ ఇలా ఉండాలి, ఈ రకంగా కంపోజింగ్, అది ఒక రఫ్ అనేది ఈయన చెప్పేస్తాడు అనమాట. మేము కూడా ఏంటంటే అది ఏ పని చేసినా అందరం కలిసి వెళ్తామండి. సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయన చెప్పేది ఆయన చెప్పినా మాకు నచ్చకపోయినా ఇక్కడ ఇలా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. అలా ఒక టీమ్గా పేరుకి నేను డైరెక్టర్ని కాకపోయినా ఆయన డైరెక్టర్ కాకపోయినా మేము కూడా ఆయన వల్ల మేము నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ అనమాట అది. అందుకనే ఈ సినిమా అంత సక్సెస్ గా బ్రహ్మాండంగా రావడానికి కారణం అన్నమాట. మైకేల్ గారు, ఇందులో స్టోరీలో మనం చూసుకుంటే కనుక ఈవెన్ ట్రైలర్ లో మనం చూసే అర్థమైందంటే సినిమాకి ప్రధాన బలం తండ్రి కొడుకుల ఎమోషన్ మనకు క్లియర్ కనిపిస్తోంది. ఆ తండ్రి కొడుకుల్ని ఒకే క్యారెక్టర్ మీరు ఎంచుకోవడానికి ఆ రీజన్ ఏదన్నా ఉందా? 100% రీజన్ ఉంది. ఎందుకంటే ఊరికి ఒక పెద్ద ఆయన, ఊరికి కావాల్సిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చూసుకోవాలి, నా ఫ్యామిలీలో ఎదురైన సిచ్యువేషన్ ఈ ఊర్లో ఇంకెవరికి ఎదురవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఊరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆయన జీవితంలో జరిగిన సిచ్యువేషన్ వాళ్ళ భార్య చనిపోవడం, ఆయన కొడుకు పుట్టి చనిపోతాడు అనమాట. సో ఆ కొడుకుని కూడా చూసుకుంటూ ఊరిని ఎక్కువ చూసుకోవడం వల్ల కొడుకు ఏం ఫీల్ అవుతాడంటే, తండ్రి ఏంటి నన్ను నాకంటే ఊరి వాళ్ళని ఎక్కువ చూసుకుంటున్నాడు అని చెప్పేసి ఆ రామాయణంలో తండ్రి కోసం అడవులు పాలవుతాడు రాముడు. ఈ రామాయణంలో కూడా తండ్రిని వద్దని అడవులు పాలవుతాడు. 14 ఏళ్ళ వనవాసం ఆ రామాయణంలో జరిగితే 14 ఏళ్ళ వనవాసం ఈ రామాయణంలో కూడా జరుగుతుంది. 14 ఏళ్ళు ఆ అడవిలో అన్నలా బతుకుతాడు అనమాట. సో 14 ఏళ్ళ తర్వాత తండ్రి విలువ తెలుసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ యుద్ధం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ యుద్ధం అయిపోయి
వస్తారు. సో ఇక్కడ ఊరికి వచ్చిన తర్వాత యుద్ధం మొదలవుతుంది. తండ్రి లేడు, అప్పుడు దాకా తండ్రి విలువ తెలియదు, దూరంగా ఉన్నాడు. తెలిసిన తర్వాత దగ్గరికి వచ్చాడు. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఈయనలో చూసుకోవాలంటే ఈయన కూడా అలాగే కనపడాలి అంటే, మా పెద్ద అయినా మా ఊరి పెద్ద చనిపోయాడు, మాకు ఆ లోటు లేకుండా నువ్వు వచ్చావయ్యా, నువ్వు అదే పోలి వెళ్తా వచ్చావు, అలాగే మా ఊరిని కాపాడుతున్నావు అనే ఫీల్ ఉండడం కోసం 2 పాత్రలు ఒకేలా ఉండేలా క్రియేట్ చేసి. అంటే శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది అంటే 2 క్యారెక్టర్లు ఎట్ ఏ టైమ్ వెంటనే షిఫ్ట్ అవటం ఉంటుంది, మీరు షూటింగ్ టైంలో కానీ ఎమోషన్స్ పండించడం కానీ 2 టోటల్ గా డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఎలా అనిపించింది అది మీకు? టాస్క్ లా అనిపించిందా? చెప్పాలంటే మేడం పెద్దోడు క్యారెక్టర్ అద్దరిపోతుంది మేడం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఉత్కంఠంగా, నెక్స్ట్ ఏం ఉత్కంఠంగా జరుగుతుంది అన్నమాట. పెద్దోడు ఏంటంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరికి ఇబ్బందులు హెల్ప్ చేయటం కానీ, వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినా మేము ఆయుర్వేద చేస్తుంటాను నేను, దాంట్లో ఏదైనా పావం గరిచి వచ్చినా వాళ్ళకి మందు ఇవ్వటం కానీ అని చేసుకుంటూ వస్తుంటా. కష్టాల్లో ఉంటాడు, రూపాయి ఇవ్వటం కానీ చేసుకుంటూ వస్తుంటా. అది ఒక అద్భుతంగా ఉంటుంది పెద్దోడు క్యారెక్టర్. చిన్నోడు ఏంటంటే అడవిలోకి పోయి చేసుకోవడం, అంటే ఈ క్యారెక్టర్ అయిపోయిన వెంటనే మేము ఆ క్యారెక్టర్ చేయటం అన్నమాట. మారేడు మిల్లు చేసాం మా షూటింగ్ రాజమండ్రి దగ్గర. అక్కడ పోయేదే మాకు దాదాపు 1.5 గంట అవుతుంది అనమాట రాజమండ్రి నుంచి మారేడు మిల్లు. మొత్తం ఎన్ని డేస్ అయింది షూటింగ్? 80 డేస్. ఓకే. టోటల్ గా అన్ని కలుపుకొని మధ్యలో షెడ్యూల్స్ అన్ని కట్ చేసి షూటింగ్ డేస్ 80 డేస్. మొత్తం అక్కడ ఆ పరిసరాల్లోనే చేశారు. పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని నేటివిటీ కోసం, ఆ పల్లెటూరు తనం రావడం కోసం అడవుల్లోకి వెళ్ళి సెటిల్లో కాకుండా సెట్ వేసి చేసుకోవచ్చు హ్యాపీగా. హైదరాబాద్ లో ఎన్నో ఉన్నాయి కానీ లేదు, హైదరాబాద్ కాదు మనకు అడవి ఫీల్ కావాలి అని రియల్ గా 5 కిలోమీటర్ల అడవి లోపలికి వెళ్ళి అక్కడే ఉండి ఎంతో కష్టపడి ఆ అడవి అంటే ఇంక చాలా మనకి ఇబ్బందులు ఉంటాయి. రంపచోడవరం మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి. మొత్తం కూడా అక్కడ కొంచెం నక్సలైట్ ఏరియా ఒక రకంగా చెప్పండి. ఇప్పుడు అంత లేదు కానీ, అంత ప్రాబ్లం లేదు కానీ మొత్తం నక్సలైట్ ఏరియా అండి. అసలు ఈ సినిమాలో క్యారెక్టరే నక్సలైట్ హీరో అంటే అది మనం చూపించిన మీకు ట్రైలర్ లో కూడా కనపడే ఉంటుంది. దానివల్ల ఏమైందంటే మనకి న్యాచురల్ గా ఉండాలి. ఏదో ఎక్కడో చెట్ల మధ్యలోనో లేకపోతే ఏదో పార్కుల్లోనో ఆ చెట్లను చూపించి అదే అడవి అని కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు, మనకి న్యాచురల్ గా ఉండాలి. రంపచోడవరం, మారేడుమల్లి ఇదంటే ఫారెస్ట్ అండి అది. అక్కడ తర్వాత దారపల్లి అని ఒక వాటర్ ఫాల్స్ లో తీసామండి. అది కొండ మీదకి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఒకవైపు వాటర్ పడతా ఉంటది, అది దాని మీద అట్లా చెప్పులు లేకుండా వెళ్ళాలి. చెప్పులతో అయితే స్కిడ్ అయిపోద్ది. దాదాపు అది ఒక 4 రోజులు 5 రోజుల్లో తీసామండి. కురిసే వాన అని ఆ సాంగ్ సినిమాలో హైలైట్ అండి. ఈ మధ్య కాలంలో అలాంటి పాట విని ఉండరు అనేది నా ప్రగాఢ నమ్మకం. ఇది మా సినిమా గురించి గొప్పగా చెప్పట్లా, అంత ఆ మెలోడీ యూత్ కి బాగా నచ్చుద్దండి. అంటే మేము పెట్టిన కష్టానికి అది ఎఫర్ట్స్ మనకి రిజల్ట్ బాగుంటుంది అనేది మేము నమ్ముతున్నాం అనమాట. ఇప్పుడు మీరు ఇందాక నుంచి చెప్తున్నారు, ఆ సాంగ్ గురించే చెప్తున్నారు, మీ ఫేవరెట్ సాంగ్ అని అర్థమైపోయింది. అయితే డైలాగ్స్ విషయానికి వస్తే మీకున్న డైలాగ్స్ లో మీకు బాగా ఇష్టమైన డైలాగ్ మాకు చెప్తే బాగుంటుంది. ఇష్టమైన డైలాగ్ అంటే ఈ మధ్య ట్రెండ్ కూడా అయిందండి. ఇది ఒకసారి క్లూ ఇస్తే చెప్పేస్తా. స్లిప్లు ఇస్తారండి, కాపీ కొట్టి ఇట్లా మూవీ స్టార్టింగ్ లోనే సీరియస్ గా ఊర్లో ఉండే వాళ్ళందరికి వార్నింగ్ ఇస్తారనమాట. యంగ్గా ఉన్నప్పుడే ఉంటదండి. మీరందరూ నాకు ఓటు వేయాలి. మీరు ఓటు వేసినా వేయకపోయినా, నేను గెలిచినా గెలవకపోయినా మీరందరూ బతకాల్సింది నా కాలి కింద మట్టిలాగే అంటూ డైలాగ్ ఉంటదండి. చాలా పెద్ద డైలాగే, ఐడియా లేదు. ఇంకో డైలాగ్ కూడా బాగుంటదండి, అది ఏంటి కాలుతో అనేది. మీరందరూ ఎక్కడ బతుకుతున్నారో తెలుసా? ఈ వరదరాజులు కాలి కింద. ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపల నా పేపర్ల మీద మీ వేలు ముద్రలు ఉండాలి, లేదా నీ నా కాలి ముద్ర నీ గొంతు మీద ఉంటాయనేది డైలాగ్ ఉంటదండి. చాలా బాగుంటుంది. కానీ శ్రీరామ్ గారు, మీ డైలాగ్స్ లో అంటే ఫాదర్ క్యారెక్టర్ లో గానీ, మీ క్యారెక్టర్ లో, కొడుకు క్యారెక్టర్ లో గానీ మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పండి. నాకు నచ్చింది మారేడు మిల్లు ఒక కాలకాయ ప్రభాకర్తో ఒక డైలాగ్ ఉంటుందమ్మా. మా ఊరు వ్యక్తిని తీసుకొచ్చి కట్టేసి కింద కొట్టేసి పెట్టుబడి ఉంటారు అన్నమాట. హీరో కోసం రమ్మని నేను వస్తా, ఫస్ట్ చూస్తా, ఆయన నవ్వుతాడు, నేను నవ్వుతా. రే, ఈ గోదావరి నదిలో నీటితో పాటు మీ సేవలు తెలితే నా కొడకల్లారా,
మర్యాదగా నా మనిషిని పంపించండి, మీకు ఏం డబ్బు అమౌంట్ కావాలో నేను డబ్బు మీకు ఇస్తే పారేస్తాను, పంపించాను నా కొడక అంటాను. ఆ డైలాగ్ అనేది ఎక్కువ ఫేమస్ అయింది మేడం, ఎందుకంటే అతను సీనియర్ యాక్టర్, ఆయనతో చేయాలని నాకు కోరిక. కొంచెం భయం లేకపోయినా కూడా బాగా వచ్చింది, ఆ సీన్ బాగుంటుంది. రెండోది వచ్చి నక్సల్ క్యారెక్టర్లు వచ్చి ఇది అడవండి, ఇక్కడ పులులు సింహాలు ఉంటాయి, అంటే అమ్మాయి నా టాప్ చెప్తే ఇక్కడ చెప్తే ఫీల్ లేదు కానీ మూవీలోనే బాగుంటుంది. కొన్ని ఇది బాగుంటుందండి. ఇంకా హీరోయిన్ తో ఎలా అనిపించింది మీ కెమిస్ట్రీ కావచ్చు, ఆ బాండింగ్ కావచ్చు? అంటే స్వాతి కదా అమ్మాయి కూడా కష్టపడి వచ్చిన అమ్మాయి, షార్ట్ ఫిల్మ్స్ ఈ వెబ్ సిరీస్ చేస్తుంటారు మేడం. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో చూసి నేను ఓకే బాగా చేస్తాను, నాతో సెకండ్ హాఫ్ నుంచి అమ్మాయితో ఉంటుంది, హీరోయిన్ తో చూసి అంతా. అమ్మాయి కూడా మాతో చెప్పిన విధానంగా ఏ డైలాగ్ కానీ ఇది కూడా మీతో మాకు కలిసిపోవటం కానీ, డైరెక్టర్ గారితో నిర్మాత గారితో కూర్చోవడం, అందరూ మాట్లాడుకోవటం, ఈ సీన్ బాగుంటుందని మంచి బాండింగ్ వచ్చింది, ఫ్రెండ్లీగా కలిసిపించేసింది అమ్మాయి. అదే కాక ఇంకొక అమ్మాయి కూడా నీలిమ ఉంది, కావాలి పెద్దోడు క్యారెక్టర్, అంటే సత్యం క్యారెక్టర్ భారీగా చేసిన అమ్మాయి నీలిమ. ఇంకొకటి ప్రియ, కురిసే సాంగ్ ఉంటుంది కదా, అట్టా ముగ్గురు హీరోయిన్లు మేడం మూవీలో. ఓకే. తండ్రి క్యారెక్టర్ కి ఒకళ్ళండి, కొడుక్కి ఇద్దరు అనమాట. కాకపోతే అంటే వన్ సైడ్ లో ఏది ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, ఉన్నాయండి, లవ్, రొమాన్స్, కామెడీస్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా సీరియస్ ఉంటది, ఫైట్స్ ఉంటాయి, కామెడీ ఉంటది. అంటే ఆ మెయిన్ యాక్టర్స్ అందరూ కూడా మనకు సుమన్ గారు ఉన్నారు, బాహుబలి ప్రభాకర్ గారు, నాగ మహేష్ గారు, జబర్దస్త్ చిట్టిబాబు గారు, అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. గోల్డ్ రెడ్డి, ఇవాళ గోల్డ్ రెడ్డి కూడా ఆయన కూడా మంచి సీరియల్స్ లో గానీ సినిమాల్లో గానీ మంచి జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా చాలా అంటే ఈ స్టోరీ స్టెప్ అనేది మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇలా సర్కిల్ అయింది, ఇప్పుడు ఇంతటి అవుట్పుట్ వచ్చింది. ఏంటి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది? నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఒక చాలా చిన్న గ్రామంలో నుంచే వచ్చాను, గాంధీనగర్ అనే ఏరియా నుంచి. మా ఊరి పేరు గూడూరు, నెల్లూరు జిల్లాలోని ఒక ప్రాంతం అన్నమాట. అక్కడ స్కూల్లో సరిగా చదివేవాడిని కాదు బేసిక్గా. నేను ఏదో పాస్ మార్కులు వచ్చేసేటివి, 45-50 మార్కులు వచ్చేటివి నాకు. అరే ఈడేంటి, ఈడు పనికిరాడేమో అనుకునే వాళ్ళు అందరూ, ఈడు వేస్ట్, అసలు అడ్రస్ లేకుండా పోతాడు వీడు అనుకుని అందరూ అన్నారు స్కూల్లో కూడా. సో ఎందుకు ఇలాగా మనం తెచ్చుకోవడం, ఏదో టాలెంట్ మనలో ఉండాలని డ్రాయింగ్ చేయడం, ఏదో ఇది రాదు ఇంకోటి ఏదో చేద్దాం అని చెప్పేసి టీచర్ లాగా ఇమిటేట్ చేయడం, అలా ఇలా చేస్తుంటే అరే దానికంటే నువ్వు ఇది బాగా చేస్తున్నావురా, స్కూల్లో యాన్యువల్ డే డాన్సులు బాగా చేస్తున్నావు, పాటలు బాగా పాడుతున్నావు, మంచి డ్రామాలు చేస్తున్నావు, టీచర్స్ని ఇమిటేట్ చేస్తున్నావు, ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేసి మా టీచర్స్ సపోర్ట్ చేశారనమాట. ఓకే. అవునా ఈ టాలెంట్ ఉందా నాలో అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పిన తర్వాత నేను దాని మీద సాధన చేసుకుంటూ పెంచుకుంటూ హైదరాబాద్ ఇంకా జీరో నాలెడ్జ్ అనమాట. హైదరాబాద్ లో ఎవరు ఉంటారు ఏంటో కూడా తెలియదు. వచ్చి ఇక్కడ కృష్ణానగర్లో తిరుగుతూ జబర్దస్త్ లోని 250 ఎపిసోడ్ దాకా స్క్రిప్ట్ రైటర్ గా వర్క్ చేశాను. సో చేసిన తర్వాత ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత మంచిగా మనం ఈ మూవీని తీసుకుని వెళ్ళాలి. సరైన పాటలు వేరే వాళ్ళకి ఇచ్చాం, ఆ పాటలు సరిగా రావట్లేదు, ఇట్లా అవ్వకూడదు, ఇంకా ఏదో చేయాలని చెప్పి నేనే పాటలు రాసుకోవడం, డైలాగ్స్ ఇంకొకరికి ఇవ్వాలి బేసిక్ గా. సో అది కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు కావాలని ఎలా కావాలో అలా చేసుకోవాలని అన్ని నేనే. ఇప్పుడు డిజైనర్ ఉంటాడు, డిజైనర్ తో నేను కూడా కూర్చొని వర్క్ చేస్తాను. ఎడిటర్ ఉంటాడు, నాకు ఎడిటింగ్ కూడా వస్తుంది, ఎడిటింగ్ పక్కన కూర్చొని చేయించుకుంటాను. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండకూడదు ఒక డైరెక్టర్ కి. ఒక సినిమాలో 24 క్రాఫ్ట్లు ఉంటే అన్నిటి మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. అన్నిటినీ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయించుకుంటే ఒక మంచి ఫిల్మ్ వస్తుందని నాకు అర్థమైంది. అది కనిపిస్తుంది మనకి ట్రైలర్ లోనే. ఏంటంటే మేడం అది ఒక చిన్న స్థాయి వ్యక్తి, అతని వయసు కూడా ఇప్పుడు 26-27 ఏళ్ళు జస్ట్. దాదాపు 3-4 ఇయర్స్ లోనే జబర్దస్త్ లో 250 ఎపిసోడ్లు చేయడం అంటే మాటలు కాదు. అది స్క్రిప్ట్ రైట్ గా అఫీషియల్ గా అవి చేశాడు, ఇంకా కొన్ని చేశాడు. కానీ అనుకోకుండా ఇలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఎదగాలి మనం ఎప్పుడైనా సరే, ఎదిగే వయసు ఇది, మనం జాగ్రత్తగా చేసుకుంటే మనకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఫైనల్ గా సెప్టెంబర్ 4th అయితే మా రాముడు అందరివాడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫైనల్ గా చెప్పండి మీ సినిమా గురించి మీరు ఏం చెప్తారు, సినిమా ఎందుకు చూడాలి చెప్పండి. ఈ నెల 28 విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాము మేడం. ఓకే. మన మూవీలో యాక్టర్స్ అందరూ కూడా అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లస్ డ్రోన్ షో, చక్కటి డ్రోన్ షో సున్నమి ఘాట్లో అరేంజ్ చేసాం. 28, 29 నెల్లూరు మేడం.
నెల్లూరు జేఆర్సీ గ్రౌండ్స్ లో అని భారీగానే ప్లాన్ చేశారు. ప్లాన్ చేసాం. మీకు తెలియని ట్విస్ట్ ఏంటంటే ఓకే. హైదరాబాద్ లో September 4th రిలీజ్ అయితే September 1st మేము సక్సెస్ మీట్ పెడుతున్నాం. అంటే రిలీజ్ కు ముందే మీరు success mode. సక్సెస్ మీట్ Okay. పెడుతున్నాం. సక్సెస్ మీట్ ఏంటి, రిలీజ్ అవ్వకముందు సక్సెస్ ఏంటి, అవును కదా. మాకు ఒక ఫస్ట్ ప్రొడ్యూసర్ గా హీరోగా ఒక ఫస్ట్ డైరెక్టర్ గా మేము ఆ సక్సెస్ అయిపోయాం. అంటే మీరు ఆల్రెడీ ఎంత కాన్ఫిడెన్స్ లో Yes. ఉన్నారు ఇక్కడ అర్థమైపోతుంది. సక్సెస్ అయిపోయాం. అది 1వ ఫస్ట్ తారీఖున 1వ తారీఖున Definitely, సక్సెస్ మీట్ కూడా ఉంది. తర్వాత 4వ తారీఖున సినిమా రిలీజ్ Sure కాబోతుంది. అండి, sure. సో ఎటువంటి మూవీలో ట్రై చేయని విధంగా ముందుగా మేము సక్సెస్ చేసుకున్న తర్వాత థియేటర్స్ లోకి రాబోతున్నాం. తప్పకుండా అండి. మా రాముడు అందరి వాడు టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you. September 4th ప్రేక్షకులందరూ కూడా చూసి మీకు ఖచ్చితంగా ట్రైలర్ కి ఏ విధంగా ఫీడ్బ్యాక్ వచ్చింది, సాంగ్స్ కి ఎలాగ ఆదరిస్తున్నారో ఖచ్చితంగా సినిమాని కూడా ఆదరిస్తారు. ఇలాంటి మంచి సినిమాలతో ఇంకా మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. 99 టీవీ తరఫు నుంచి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.